వైష్ణవి మాతది అయిపోయింది కదా అక్కడికి. వైష్ణవి మాత దర్శనం సేమ్ అలానే ఉంది, అయిపోయింది. ఇంకా అమర్నాథ్ మేము వెళ్ళే ముందే అమర్నాథ్ ఫ్లడ్స్ వచ్చి 1000 మంది కొట్టుకుపోయారు. 1000 మంది కొట్టుకుపోయి చనిపోయారు. మేము అప్పటికి కాశ్మీర్లో ఉన్నాం. మా బ్యాచ్ కాశ్మీర్ దాకా వెళ్ళిపోయింది. కాశ్మీర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా వైష్ణవిదేవి కళలో వచ్చింది కాబట్టి నేను ఏమన్నానంటే ఆ భారతీతోని ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాల్సిందేమో, మనకి ఇట్లా ఆగకుండా ఉండేవాళ్ళమేమో, మరి అమ్మ కళలో వచ్చింది కదా అనుకున్న తర్వాత కాశ్మీర్ అయితే సరస్వతి పీఠం ఉంది కదా అమ్మవారిది, శంకరాచార్యుల వారి ప్రతిష్ఠ చేసింది. అక్కడికి వెళ్ళాము. అందరం లలిత చదువుతున్నాము. ఇంకా అంత దూరం వెళ్ళాక ఎవరైనా లలిత చదవాలనుకుంటారు కదా. ఒక పెద్ద ఆవిడ రాజమండ్రి నుంచా లేదా మొత్తానికి గోదావరి జిల్లా వాళ్ళ ఆవిడ, పెద్ద ఆవిడ. వీడియో చూస్తే ఆవిడ పేరు ఆవిడ ఫోన్ చేసి చెప్పొచ్చు. నాకు దరిద్ర ప్రోగం ఏంటంటే ఎవరి ఫోన్లు తీసుకో, అవసరం ఉంటే వాళ్ళే చేస్తారు కదా అనుకుంటున్నాను. అయితే ఆవిడ దగ్గరికి వచ్చి అంటే నన్ను రాధమ్మ అని పిలుస్తుంటే ఎందుకని ఆవిడని రాధమ్మ అని పిలుస్తారని మా ట్రావెల్స్ ఆవిడ భారతిని అడిగితే ఇట్లా అమ్మవారు వస్తుంది ఆవిడకి, అందుకని రాధమ్మ అని పిలుస్తామని చెప్పడం జరిగింది ఆ పెద్ద ఆవిడ. అయితే ఆవిడ నా దగ్గరికి వచ్చి 92 years అండి, 80 కూడా కాదు, గుర్రం మీద కూర్చొని వచ్చింది ఆవిడ. అంటే తపన చూడాలని చూడండి ఆ వయసులో కూడా. కొంతమందిని చూసి నేర్చుకోవాలి. వచ్చి మనకు అమర్నాథ్ పర్మిషన్ వస్తుందా అమ్మ, అవుతుందా అని ఒకటే మాట చెప్పాను. అమ్మ నాకు భక్తి ఉన్నది పొగరు కాదు, నాకు అమ్మ అంటే నమ్మకం, నా భక్తి మీద నాకు నమ్మకం. ఖచ్చితంగా ఇక్కడ ఈ సరస్వతి పీఠంలో మీరు లలిత చదివాను కదా, స్వామివారి దర్శనం పర్మిషన్ మాకు రావాలి, అమర్నాథ్ చూసే వెళ్ళాలమ్మా కరుణించి అని అడగండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది నా నమ్మకం, పొగరు మాత్రం కాదండి, అమ్మవారి మీద ఉన్న భక్తి నాకు ఇది ఖచ్చితంగా మనకు వస్తుంది అన్న. లలిత చదువుకున్నాము, కాసేపు కూర్చున్నాము. మేము గుడి నుంచి ఇంకో 5 నిమిషాలకు బయలుదేరుతామనగా భారతి అనే ఆమెకి ఫోన్ వచ్చింది, మీకు పర్మిషన్ వచ్చింది అమర్నాథ్కి. వెళ్ళాము, అమర్నాథ్ చూసాము. కాకపోతే ట్విస్ట్ ఇక్కడ, అది అప్పటికి అంది ఎక్కలేవు రాదమ్మా, వీళ్ళందరూ నడిచెళ్దామని ఒక 10 మంది గ్రూప్ తయారయ్యాం. ఈ డోలా వద్దు, మనకి ఈ గుర్రాలు వద్దు, ఏమొద్దు, నడుద్దామండి అన్నారు. రాజమండ్రి నుంచి ఒక ఆయన ఎవరో సుబ్బారావు గారు, ఎందుకు రాధమ్మ గారు మనం ఆయన 70 years, ఆయన నడుద్దాం అన్నప్పుడు 40 years దాన్ని నేను నడవకుండా ఎట్లుంటాను చెప్పండి. రాధమ్మ గారు నడుద్దాం, ఏం కాదు, మనం 2 రోజులు 3 రోజులు బాల్తాల్లో ఉంటాం కదా, నడుద్దామన్నారు. ఓకే సార్, మీరు అందరు నడుద్దామంటే నేను ఎందుకు నడవను, స్వామి ఇచ్చిన కాళ్ళు చేతులు ఉన్నాయి, నడుద్దామన్నా. కాకపోతే పొరపాటు ఎక్కడ జరిగిందంటే అప్పటికి భారత అంటున్నాను, రాధమ్మ నువ్వు నడవలేవు, వాళ్ళు నడుస్తూ అంటున్నారు, వాళ్ళ మాటలు అంటే కొంచెం చిన్నపిల్ల మనస్తత్వం. నాకు వెళ్దామంటే వెళ్దాం, జోష్ మీద ఉంటాను. నీకు తెలియదు అసలు, ఏమనుకుంటున్నావు, నువ్వు ఎక్కలేవమ్మా, నా మాట విను రాదమ్మా, వద్దు వద్దరు చిలక్కు చెప్పినట్టు చెప్పింది భారతి. ఏం కాదే, భగవంతుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆయనే నడవగా నేను నడవనా, వెళ్తాం లేను. ఒక 10 members, నేను, సుబ్బారావు గారు, శోభ, తర్వాత శోభ వాళ్ళ సిస్టరు, ఇంకా ఇలా 10 మందిని రెడీ అయ్యాం, వెళ్ళిపోయాం. కాకపోతే మేము ఏం మిస్టేక్ చేసామంటే పచ్చకర్పూరం ఇచ్చారు ఆయన సుబ్బారావు గారు, అది స్మెల్ చూడాలి, మనకు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు స్మెల్. ఆయన ఏమన్నా రాధమ్మ గారు తినేసేయండి ఇది అన్నారు. సరే నడుస్తున్నాము. మేము చేసిన పొరపాటు ఏంటంటే ఎక్కడ ఏం తినలే, ఎంటీ స్టమక్ మీద నడిచాము, కానీ తినేక్కాల్సింది. బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఆ భవానీ అన్న పిల్ల, అది ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది, అది చిన్నపిల్ల, అది 22 ఏళ్ళే, అది ఎక్కలేకపోయింది, కింద మీద పోయింది. వాళ్ళ అమ్మ టీచర్, గవర్నమెంట్ టీచరు, ఆవిడ ఇట్లుంటుంది అసలు. అందరేమో కానీ ఈవిడ ఎక్కలేదండి భారతి, ఎందుకంటే దానికి అనుభవం కదా, ఎంతోమందిని తీసుకెళ్తుంది కాబట్టి దానికి అనుభవం. ఆవిడండి మీరు నమ్మరు, అడుగులో అడుగు వేసుకుంటే నేనన్నా కొంచెము ఖాళీ కవ్వ అని అమ్మది ఉంది, ఖాళీ గుఫా వరకు ఎక్కిన, ఒక 1 meter 2 meters గుర్రం ఎక్కిన, ఒక 1000 రూపాయలు ఇచ్చి. ఆవిడ అసలు ఎక్కలేదు, ఆవిడని మెచ్చుకోవాలి. ఆవిడ నడిచే వచ్చింది. మధ్యలో ఇంకా మేము నడుస్తున్నాము. ఈ శోభ వాళ్ళ సిస్టర్కి ఆక్సిజన్ అందకపోతే మిలిటరీ వాళ్ళు పరిచయం అయితే వాళ్ళతో ఆక్సిజన్ పెట్టించాను. ఇంకా నాకు ఎందుకంటే తిండి లేదు కదా, నిస్సత్తుగా అయిపోతుంటే నా బ్యాగ్ వేసుకున్నారు వాళ్ళు, భుజాల మీద చేతులు వేసుకున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా 4 गंटలకు गुफा बंद हो रहे, दर्शन नहीं होता, इधर कोई भी नहीं रुक सकते, आप नीचे जाइए बोल रहे. ఎందుకంటే ఆ 1000 మెంబర్స్కి ఆ ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఎప్పుడు ఎట్లా ఉంటుంది వెదర్ అనేది తెలియదు. అక్కడ ఏ వరదలు వస్తాయి ఏమొస్తాయి ఎవరు ఊహించలేరు. 4 గంటలకు గుహ బంద్ అవుతుంది, తొందరగా రండి, ఒకవేళ దర్శనం కాకపోతే ఇక్కడ ఎవరు ఉండొద్దు, వెనక్కి వెళ్ళిపోవాలి, ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. ఇంకా అక్కడ గుహ కనపడుతుంది నాకు, నా వల్ల కావట్లేదు. ఇంకా దండం పెట్టుకొని ఏడ్చాను, నాయన నువ్వు రమ్మన్నావు నేను వచ్చా, ఇంకా నా వల్ల కావట్లేదు, నన్ను ఎట్లా తీసుకెళ్తావో నాకు తెలియదు అని ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసాను.
ఇద్దరు మిలిటరీ వాళ్ళు తొళ్ళ కింద చేతులు వేసుకొని అమ్మ మేము ఇట్లా మోస్తే నీకు ఇబ్బంది అన్నారు. భగవంతుడు ఆ రూపంలో వచ్చాడనుకున్న తీసుకొని మెట్ల మీద వదిలిపెట్టాను. ఆ మెట్లు ఎట్లెక్కానో తెలియదండి, అప్పటికి ఓపిక లేదు. గుఫ ఎట్లా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది, అదొక చాలా అద్భుతం. అది చూస్తేనే తెలుస్తుంది, నేను వర్ణించినా మీకు అర్థం కాదు. మంచు కరిగి నీళ్ళ బిందువులు పడుతున్నాయి. అని నోరు తెరిచా, ఎందుకంటే అది అమృత బిందువులాగా అనుకున్నాను నేను, అది నా ఫీలింగ్. నోట్లో ఒక చుక్క పడింది, శక్తి వచ్చింది. వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాం. మంచి శివలింగము, అది ఎవరు తయారు చేయరు, దానంతలో అదే తయారవుతుంది, దానంతలో అదే కరిగిపోతుంది. మళ్ళీ దానికి తలుపులు గేట్లు లేవండి అమర్నాథ్కి. మంచుతో కప్పబడుతుంది అంతే, అయిపోయేసరికి మంచుతోని ఆ గుఫ మూసుకొని పోతుంది గేట్ వేసినట్టు. మళ్ళీ ఓపెన్ అయ్యే టైంకి అది ఓపెన్ అవుతుంది. మరి ఇది దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు కదా. ఇలాంటి అద్భుతాలు ఎన్నో యాత్రలు చేశాను నేను. దాంట్లో ఎన్నో అనుభవాలు, అంటే ఒక్కొక్క దగ్గరికి స్వామి, చిన్నపిల్లలు నడిచేటప్పుడు మనం వాళ్ళ చేయి వదిలిపెట్టకుండా ఇట్లా చిట్టుకొని వెళ్ళి వాళ్ళు చేయి పట్టుకుంటాం కదా, మనం కూడా స్వామి కానీ అమ్మని కానీ ఏదైనా దైవశక్తిని నమ్మితే వేలు వదిలిపెట్టరండి, నడిపించుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అలా అమర్నాథ్లో జరిగింది.